హాయ్ అండి అందరికీ. అమ్మ వాళ్ళ ఇంట్లో బతుకమ్మలు చేయడం ఇంక స్టార్ట్ చేషిరనమాట. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇక కూర్చున్నాం. అన్ని పువ్వులు అవన్నీ వేసుకొని కూర్చున్నాం అందరం. ఏం పువ్వులక్క అవి? ఓక. ఇవి ఈమె ఒక లైన్ పెట్టడానికి ఇవి కట్టలు కడుతుందనమాట. ఏం చేస్తారు? ఇక్కడ కూర్చో, ఈడ కూర్చో, ఈడ కూర్చో. ఇప్పుడు చెప్పు, ఏం చేస్తారు వీళ్ళు? బతుకమ్మ చేస్తారు. మరి నువ్వు చేయవా? ఒక్కొక్క పువ్వు నానికి తీసి ఈ చేతోని ఇవ్వాలి. ఈ చేతోటి రైట్. కూర్చో, మొత్తం అయిపోయేదాకా ఇక్కడనే ఉండు, సరేనా? నువ్వేం డ్రెస్ వేసుకుంటావు సాయంత్రం? అయిపోతుంటుంది వీడియో తీస్తున్నా అనగానే. లంగా వేసుకుంటావా? లంగా జాకెటా చీరనా? ఓకే. సిగ్గవుతుందా? పొట్టిగానే చూస్తే ముక్కు వెండాలనిపిస్తుంది అసలు. అబ్బా మంచిగా వస్తున్నాం. ఒక కొమ్మి అది ఒకటి. ఏహే అది ఉన్నాయి. దీని పేరు ఎవరికైనా తెలిస్తే కొంచెం చెప్పండి నాకు. ఎవరమ్మా? సరే. దీన్ని మా వదిన చిన్నప్పుడు ముక్కు పుల్లలాగా పెట్టుకుంటుండేనంట. ఇగో ఈమె మా ఇట్లమ్మ. ఏం తింటున్నావు? మిక్చర్. అమ్మ నీ గాజులు బాగున్నాయి. నవరాత్రి స్పెషల్ బ్యాంగిల్స్. అయిపోయిందా అమ్మ బతుకమ్మ? ఇంకా ఉందిగా. మంచిగా వచ్చిందా సూపర్. మీ బతుకమ్మకి పేరు పెడతారా ఎవరన్నా? అది నువ్వు చేసిన దానికి ఇంకెవరైనా పేరు పెడతారా? అందులో మా వదినమ్మ హెల్ప్ చేస్తుంది. శాండమే ఏం చూస్తున్నావు? తెలుగు ఎక్స్పెరిమెంట్స్. నీ పని మంచి ఉందిరా నాన్న. ఇంకా అందరం కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ బతుకమ్మ చేస్తున్నాం అనమాట. ఇంకా మేమిద్దరం పెట్టిస్తున్నాము. అమ్మ కంప్లీట్ చేస్తుంది నెమ్మదిగా. కానీ ఎంతసేపు అయినా ఇలా మాట్లాడుతూ చేస్తూ ఉంటే మాత్రం అసలు టైమే తెలీదు. అసలు చాలా తొందరగా అయిపోయింది. ఇంకా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మేము ఎలా చేసాము బతుకమ్మ, ఎలా రెడీ అయ్యి బయట కూడా వెళ్ళి బతుకమ్మ ఆడామన్నది కంప్లీట్‌గా ఉంటుంది చూడండి. కానీ చాలా ఎంజాయ్ చేశామండి అసలు బతుకమ్మ దగ్గర మాత్రం. చాలా బాగా అనిపించింది. ఫైనల్ లుక్ ఇదనమాట. నాకు చాలా నచ్చింది ఆ మందారం ఆకులు పైన పెట్టడం అదంతా. అమ్మ నువ్వు కూడా చేస్తున్నావా గుడ్డమ్మా? చేస్తున్నావా? ఏమనకు. మైథిలి ఏం చేస్తున్నావు? అరే ఆగు. బాగుందాట ఊగు. పొట్టి చూడండి అసలు ఎంత బక్కగా ఉంది కదా. ఈజీగా దేంట్లో అయినా దూరిపోతుంది అసలు. అరే ఆగుమా, ఒక నిమిషం ఆగు. ఇస్తా నీకే ఇస్తా. నువ్వు కొద్దిసేపు కూర్చో. ఈమె పెద్ద మనిషి, నడుముకు చేతులు పెట్టుకొని ఈయను గుడ్డమ్మా. ఈయను పందిమూతి కాదు, ఈయను. ఓకే, ఫైనల్ బతుకమ్మ ఇలా రెడీ అయిపోయింది. ఫోటో దిగలేడని చెప్పేసి అన్నను ఎలా దబాయిస్తుంది చూడండి ఒకసారి. ఇక అదంతా కంప్లీట్ అయిపోయాక అందరం రెడీ అయిపోయి బయట అందరం ఇలా బతుకమ్మ ఆడామన్నమాట. అసలు నేను చాలా ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం వెళ్ళాను. అక్కలందరూ, వదినలు, పిన్నులు అందరూ కంప్లీట్‌గా అందరం కలిసి ఆడడం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక అందరం ఆడడం కంప్లీట్ అయ్యాక గ్రూప్ ఫోటో ఒకటి తీసుకున్నాం. ఇక అక్కడి నుంచి అక్కడ అంగన్వాడీ స్కూల్ ఉందన్నమాట. అక్కడ బతుకమ్మలన్నీ పెట్టి ఆడతారు. ఇది స్టార్టింగ్ మేము వెళ్ళినప్పుడు మాత్రమే. అసలు ఫైనల్‌గా అయితే చాలామంది వచ్చారు.
ఇక వీళ్ళు మా సిస్టర్స్, వదిన అందరూ ఇంకా హాయ్ చెప్పమంటే వాళ్ళకి చాలా సిగ్గు అసలు. ఆమె మా పిన్ని. వీళ్ళందరూ ఫ్యామిలీ అంతా అసలు చాలా పెద్ద డాన్సర్స్ అబ్బా! అసలు ఏ సాంగ్ పెట్టినా వేసేస్తారు. ఇంకా గ్యాంగ్‌లో మొత్తం ఆడిన తర్వాత సరే ఒకసారి మనం కూడా కొంచెం సైడ్‌కెళ్ళి ఆడదామని చెప్పేసి గ్యాంగ్ అంతా సైడ్‌కెళ్ళి ఆడుతున్నారు. అందరూ చాలా బాగా చేస్తారు డాన్స్ మాత్రం. అందులో మా ఇద్దరు కోడళ్ళు కూడా మళ్ళీ. ఇంకా నైట్ అయ్యేసరికి ఇంత రష్ అయిపోయింది. అసలు ఆ స్కూల్ మొత్తం ఖాళీ లేదు. కానీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం అందరం.